ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రజనభ్యశ్చ రాహవే కేతవే నమః. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు 2019 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. ఈరోజు చతుర్దశి పగలు 12 గంటల 13 నిమిషముల వరకు ఉంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషముల వరకు ఉంది. తదుపరి రేవతి నక్షత్రం. ఈరోజు యోగం బ్రహ్మం యోగం రాత్రి 9 గంటల 49 నిమిషాల వరకు ఉంది. ఈరోజు కరణం శకుని కరణం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు, తర్వాత చతుష్పాత్ కరణం రాత్రి 12 గంటల 57 నిమిషాల వరకు ఉంది. ఈ రోజుని వర్జ్యం పగలు 1 గంట 25 నిమిషాల నుంచి 3 గంటల 9 నిమిషాల వరకు. అలాగే ఈరోజు దుర్ముహూర్తం 10 గంటల 1 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు. పునర్దుర్ముహూర్తం మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున అమృత గడియలు రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషాల వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12 గంటల 14 నిమిషాలు. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంది. ఈ రోజున గుళిక కాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈ రోజున యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంది. ఎప్పట్లాగే ఈ రాహుకాలం గుళిక కాలం యమగండం అనేవి తమిళనాడు ప్రాంతవాసులు, కొంతమంది హైదరాబాదు ప్రాంతవాసులు ముఖ్యంగా ఆచరిస్తారు. మిగతా వాళ్ళకి ఇవి పెద్దగా ఆచరించడం అవసరం లేదు. ఈ రోజుని ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారు ఈరోజు ఎక్కడికైనా సరే మానసికంగా చాలా ఆనందంగా గడపగలరు. వాళ్ళకి వ్యవసాయ రంగం వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, భూముల మీద ఆధారపడి జీవించే వాళ్ళు అయినటువంటి ఈ కొలతలకు వచ్చేవాళ్ళు, దస్తావేజాలు రాసేవాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పైవారి యొక్క మన్ననలను పొంది చక్కగా వాళ్ళ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, అనుకున్నటువంటి చక్కటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడానికి కూడా ఇవాళ అవకాశాలు చాలా బాగున్నాయి. అయితే ఇవాళ బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, ఫైనాన్స్ రంగం వాళ్ళకి, వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభతోటి ముందుకు వెళ్ళగలరు. అలాగే శ్రీరంగం, మత్స్య పరిశ్రమ, ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన పరిస్థితులతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క మేషరాశి వారు ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కావున గ్రహించి తద్వారా మంచి ఫలితాలు పొందాలి. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి కూడా ఈ రోజుని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ రోజుని చేసే ప్రయత్నాలు ఫలించడం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నమ్మకస్తుల ద్వారా మోసపోయే అవకాశాలు ఇవాళ ఉన్నాయి. ప్రధానంగా వీరి యొక్క శక్తి వీళ్ళకి తక్కువగా ఉపయోగపడుతుంది. వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలు వీళ్ళకి తక్కువగా ఉపయోగిస్తాయి. అంతేకాకుండా ప్రధానంగా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి ఉన్నాయి కావున కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళు విదేశ వ్యవహారాలు కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ హాయిగా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులు చక్కటి ప్రతిభతో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వైద్య రంగం, క్రీడారంగం, మత్స్య పరిశ్రమ, ఈ ఫ్యాక్టరీలకి సంబంధించినటువంటి వారు వీళ్ళందరూ కూడా సామాన్యమైన ఫలితాలు ఈవేళ ఎదుర్కొంటారు. కావున వీళ్ళందరూ కూడా ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణ చేయించడం చాలా మంచిది. అలాగే శ్రీ సూక్త పారాయణ అయిన తర్వాత అమ్మవారికి మధు అంటే తేనెని నైవేద్యం పెట్టించి దానిని కొద్దిగా తీర్థంగా స్వీకరించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ రోజుని
అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ వీళ్ళ వ్యాపారంలో చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారస్తులు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాల వాళ్ళు, ఫైనాన్స్ రంగాల వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు, అట్లాగే ఈ యొక్క ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కటి లాభాలతోటి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామితోటి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున చాలా జాగ్రత్త అవసరము. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు రాజకీయ పరంగా సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు కూడా సామాన్యంగా ఉంటూ ఉంటుంది. క్రీడారంగం వాళ్ళు కొద్దిపాటి ఫలితాలను మాత్రమే పొందగలరు. కావున తగు జాగ్రత్తలు తీసుకుంటూ మిథున రాశి వారు ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి సీతారాముల యొక్క విగ్రహాన్ని శుభ్రం చేసి చక్కటి పూలదండలు వేసి అలంకారం చేసి ఆ సీతారాములకి పానక నైవేద్యం పెట్టి చక్కగా భక్తులందరూ కూడా పంచిపెడితే మీ యొక్క కోరికలు తీరి చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లాగే మీకు అందుబాటులో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా గరిక మాల వేసి చక్కగా గణపతికి కుడుములు నైవేద్యం పెట్టించినట్లయితే మీరు అనుకున్న పనులు నెరవేరడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి వేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్నంత ఆనందకరంగా గడవదు. చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది పాతకాలపు శత్రువులు ఈ వేళ మీకు ఎదురుపడి తద్వారా మీకు మానసికమైనటువంటి అశాంతిని చేకూరుస్తారు. వస్తుందనుకున్నటువంటి ద్రవ్యం సకాలంలో చేతికి రాక కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. విద్యార్థులు అదనంగా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. వస్తుందనుకున్నంత లాభం ఉండదు, వస్తుందనుకున్నటువంటి ఫలితం వీళ్ళకి రాదు. కావున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రోజున కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు పెద్దగా లాభకరంగా లేకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కావున కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజుని ఆవు పాలు లేదా బియ్యం బ్రాహ్మణునికి దానం ఇవ్వడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ రోజుని అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యవసాయ పరంగా చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది. ప్రభుత్వానికి కూడా చాలా అనుకూలమైనటువంటి గాలి వీస్తుంది ఈ రోజుని. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ రోజుని ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు కొత్త పనులు ఏమైనా ఉంటే ప్రారంభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ రోజుని ప్రధాన ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి వారి యొక్క నమస్కారాలు 12 నమస్కారాలు చేసుకుంటూ ఓం సూర్యదేవాయ నమః అనేటటువంటి నమస్కారాలు 12 సార్లు చేసి చక్కగా సూర్యనారాయణ స్వామి వారికి పెద్దగా ఉండేటువంటి అరటిపళ్ళు 7 అరటిపళ్ళు నివేదన చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఇవాళ చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి వాళ్ళు ఈవేళ వ్యాపారం చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నాయి ఈ రోజున వ్యాపార సంస్థ మూసేయకుండా చక్కగా వ్యాపారం చేసినట్లయితే రోజు వచ్చేదానికంటే కూడా అధిక లాభం వస్తుంది. బ్యాంకింగ్ రంగాలకు కానీ లేకపోతే ప్రైవేటు వ్యాపారాలు కానీ ఫైనాన్స్ కానీ అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అట్లాగే వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ కన్యారాశి వాళ్ళకి వాళ్ళు గోచరిస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా మానసికమైనటువంటి ప్రశాంతతతోటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ముఖ్యంగా ఈ యొక్క రోజు చాలా సహాయపడుతుంది. కావున ఆయా మంచి ఫలితాలు పొంది భగవద్ అనుగ్రహాన్ని పొందండి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి ఈవేళ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ప్రేమికుల మధ్యలో కూడా సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. వీళ్ళు విదేశ వ్యవహారాలు కానీ లేదా ఏదైనా తీర్థయాత్రలు కానీ చేసినట్టయితే వీళ్ళకి అనుకూలంగా కలిసి వస్తూ ఉంటుంది. ఈవేళ ఏదైనా బంగారం కానీ వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఏమన్నా కొంటే అవన్నీ కూడా చాలా సుఖ సంతోషాలని మీకు అదనంగా ఇస్తాయి. అంటే ఈరోజు కొనుక్కోవడం చాలా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు. అలాగే మీ యొక్క గృహంలో అనుకోకుండా దూరపు బంధువులు రావడం తద్వారా సుఖ సంతోషాలు పెరగడం కూడా జరుగుతుంది.
తులారాశి వాళ్ళు ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందకరంగా గడుపుతూ ఉంటారు. అందువల్ల ఆ తులారాశి వాళ్ళు ఈ రోజుని లక్ష్మీదేవి యొక్క 108 నామాలు కూడా చదివి 108 పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తే దానివల్ల ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈవేళ చాలా ఎక్కువ ఆనందంగా గడుపుతారు. వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా సరే జయకరంగా కలిసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులు చక్కటి నైపుణ్యంతో వృద్ధిలోకి రాగలరు. వీళ్ళు ఈ రోజు రాసే పరీక్షలు కానీ చదివేటువంటి చదువు కానీ వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మానసికంగా ప్రశాంతంగా సుఖ సంతోషంగా ఈవేళ గడపగలరు వీళ్ళందరూ కూడా. కావున వృశ్చిక రాశి వాళ్ళు రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా మీకు అందుబాటులో ఉండేటటువంటి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ గణపతిని ప్రార్థించేసి గణపతికి గరిక పూజ చేయిస్తే చాలా అనుకూలమైన పరిస్థితులు మీకు అందుబాటులో ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజుని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళు ఎవరికి కూడా మాట ఇవ్వడం కానీ మధ్యవర్తిగా ఉండడం కానీ చేయకూడదు. తద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు. అందువల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా కొంత సమయం వృధా అవుతుంది, కొంత ధనం కూడా అధికంగా వృధా అవుతుంది. కావున చేసే పనులు కొత్త పనులు ఏమో మొదలెట్టకుండా పాత వాటిని అలాగా కంటిన్యూ చేయడం చాలా మంచిది. కావున ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు రాజకీయ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. విద్యార్థులు కూడా కొంచెం కష్టం ఎక్కువగా పడవలసి వస్తూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా సరే అన్నింటా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. చదువుకోలేరు ఈ యొక్క విద్యార్థులు. చదివిన సరిగ్గా సమయానికి గుర్తు రాక, సమయానికి జ్ఞాపకశక్తి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున ధనుస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క గుడికి వెళ్ళి 33 సార్లు ప్రదక్షిణం చేయడం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈ రోజుని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ రోజున ఏ పని ప్రారంభించినా అనుకూలంగానే ఉంటుంది. అయితే కొంత సమయం మాత్రం వృధా అవుతుంది. కొంచెం ధనం కూడా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. రాజకీయ పరంగా కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా గడపగలరు. అయితే ప్రేమికుల మధ్యలో మాత్రం కొన్ని విభేదాలు రావడానికి అవకాశం ఉంది ఈ రోజున. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళు ప్రధానంగా మీకున్నటువంటి యొక్క దోష నివారణ కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి యొక్క 108 నామాలతోటి స్వామివారికి సింధూరంతో అర్చన చేయించినట్లయితే మీకు వెంటనే చాలా మంచి ఫలితం కలుగుతుంది. తదుపరి కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజుని సామాన్యంగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉంది. ఆనందం అనుకున్నంతగా లేక వీళ్ళు ఏ పని చేసినా సరే ప్రతి పనులను కూడా కొంచెం వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. కావున వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ పరంగా కూడా వీళ్ళందరూ మనవాళ్ళే అని చెప్పి అనుకుంటారు, కానీ అనుకోకుండా వాళ్ళు ప్రత్యర్థులైపోవడం, వీళ్ళు మాట్లాడినటువంటి మాట వల్ల అనుకోకుండా విభేదాలు రావడం, కొన్ని సమస్యలు రావడం, కొట్లాట జరగడం, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్యలో గోచరిస్తున్నాయి. కావున ఈ రోజున కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడి చదవలసి వస్తూ ఉంటుంది. చదివింది అస్తమానం గుర్తులేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వైద్య రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, ఈ సినీ పరిశ్రమ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సామాన్యమైన ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రోజుని. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పైవారి నుంచి కొంచెం సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కావున ఈరోజు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కుంభరాశి వాళ్ళకి. తదుపరి మీనరాశి ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఇవాళ అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. అయితే అనుకున్నంత ఆనందం ఉండదు, కానీ పర్వాలేదని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా గడిచిపోయేటటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. ఈరోజు ప్రత్యేకించి విశేషమైన పనులేవి కూడా ప్రారంభించద్దు. పాత పనులనే అలాగా కంటిన్యూ చేయడమే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతే తప్ప కొత్త పనులు ఏం ప్రారంభించద్దు. గృహంలో చక్కగా బంధువులు, స్నేహితులు కూడా రాక జరగడం, వాళ్ళతో కలిసి ఆనందంగా గడపడం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తీర్థయాత్ర చేయడం కానీ, దైవ దర్శనం చేయడం కానీ, తద్వారా ఆనందం పొందడం, భగవద్ అనుగ్రహం పొందడానికి ఈ రోజున చాలా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఆ ఈశ్వరుడి యొక్క 108 నామాలు, శివాష్టోత్తర శతనామావళి 108 నామాలు చదివి అవకాశాన్ని బట్టి చక్కగా
భస్మాన్ని కానీ లేకపోతే బిల్వదళాలు కానీ శివుడికి అర్చన చేయించినట్టయితే దాని ద్వారా అనేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి, మంచి ఫలితాలు. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి, ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వాళ్ళకి. కావున మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్త సన్మంగళానుభవంతు. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.